సామాన్యుడిగా ఉన్నంత వరకు డీమాన్ పవన్ బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సెలబ్రిటీ అయ్యాడో డీమాన్ పవన్ కాస్త చొంగ పవన్ అయిపోయాడు. రీతు చౌదరి కనిపిస్తే చాలు బకెట్లు బకెట్లు చొంగ కాచేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మనోడి ఊరు తనకు వరకు ఈ చొంగ ప్రవహించేటట్టుగా అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు. బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్ చూస్తే వామ్మో రీతు చౌదరి డీమాన్ పవన్లు చేశారయ్యా అరాచకం. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో చాలా పత్యాపారాలు చూసి ఉంటారు, కానీ ఇది మేలు రకం పత్తాపారం. వాళ్ళ మాటలు, చూపులు, చేష్టలు చూస్తే బుర్రే పాడు. మరి మెయిన్ ఎపిసోడ్ లో ఎంత చూపిస్తారో ఏమో, కానీ లైవ్ లో మాత్రం అరాచకం చేశారు. వాళ్ళ సంభాషణ ఎలా సాగిందంటే, లైవ్ ఎపిసోడ్ లో ఆ తర్వాత మళ్ళీ రీతుని కసిగా చూస్తుంటూ ఆమె కూడా అసలు తగ్గలేదంటే అంతే కసిగా చూసేసరికి చెప్పు అని లవర్స్ ఫోన్ లో మాట్లాడుకున్నట్టే అడిగారు డీమాన్. ఏంటి చెప్పేది, నేను చెప్పకుండానే అర్థం అవ్వాలి కదా అని రీతు అంది. అయితే వీళ్ళ రాసకేళీలను చూడటానికి బిగ్ బాస్ కి కూడా చిరాకు దొబ్బిందేమో, కానీ అక్కడితో కట్ చేశారు.